హలో అండ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్. జూన్ మంత్ వచ్చేసింది. అయితే మరి ఈ నెలలో చాలా ఎకనామికల్లీ అంటే ఆర్థికపరమైనటువంటి అంశాల్లో చాలా చేంజెస్లను చూడబోతున్నాం. అంటే మనం డైలీ వాడే క్రెడిట్ కార్డుల దగ్గర నుంచి మనం ఇంట్లో ఉపయోగించే గ్యాస్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా ముఖ్యంగా ముందుగా ఈపీఎఫ్ఓ గురించి చూద్దాం. ఈపీఎఫ్ఓ 3.1 నుంచి మొదలుకొని ఫిక్స్డ్ డిపాజిట్ల వరకు, అలా క్రెడిట్ కార్డుల నుంచి ఆధార్ ఫ్రీ అప్డేట్ వరకు కూడా చాలా అంశాల్లో ఎన్నో మార్పులు రానున్నాయి. సో ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ముందుగా ఆధార్ ఉచిత అప్డేట్ గురించి చూద్దాం. అంటే ఏమైనా చేంజెస్ వచ్చాయా? వచ్చాయి. అంటే ఎలాంటివంటే మీరు ఆధార్ కార్డులో వివరాలను అప్డేట్ చేసుకోవాలి అంటే ఆలస్యం చేయకండి, త్వరపడాలి. ఎందుకో తెలుసా? ఫ్రీగా ఆధార్ కార్డులో వివరాలని అప్డేట్ చేసుకోవడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన గడువు జూన్ 14తో ముగుస్తోంది. అండ్ ఫ్రీ ఆధార్ అప్డేట్ సర్వీసెస్ని మై ఆధార్ పోర్టల్లో అందుబాటులో ఉంటాయి, మనందరికీ తెలుసు. సో ఇందుకోసం మనం వాటికి సంబంధించినటువంటి రుజువు పత్రాలు కూడా సమర్పించాల్సి ఉంటుంది. ఉచిత గడువు ముగిసాగా ₹50 చెల్లించి ఆధార్ కేంద్రాల్లో ఆధార్ కార్డులో వివరాలను అప్డేట్ చేయించుకోవచ్చు. సో ప్రతి ఒక్కళ్ళు 10 ఏళ్లకోసారి ఆధార్ డీటెయిల్స్ని అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈపీఎఫ్ఓ 3.2కి అప్గ్రేడ్ గురించి చూస్తే దేశంలో ఉన్న కోట్ల మంది ఉద్యోగులు కార్మికులకు ఈపీఎఫ్ఓలో ఖాతాలున్నాయి, మనకు తెలుసు. మరి వీళ్ళందరూ కూడా జూన్ నెలలో ఒక గుడ్ న్యూస్ అయితే వినబోతూ ఉన్నారు. ఈపీఎఫ్ఓ 3.0కు అప్గ్రేడ్ అవుతుంది. తద్వారా యూపీఐ, ఏటీఎంల ద్వారా కూడా డబ్బులు విత్డ్రా ఇలాంటి సదుపాయాలు అందుబాటులోకి వచ్చేస్తాయి. మరి పీఎఫ్ క్లెయిమ్ ప్రక్రియ చాలా ఫాస్ట్ అవుతుంది. ఇక ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు ఎలా ఉండబోతున్నాయి జూన్ 1 నుంచి అంటే సామాన్య ప్రజలు దీర్ఘకాలిక పెట్టుబడి కోసం ఎక్కువగా నమ్ముకునేది ఫిక్స్డ్ డిపాజిట్లనే మనకు తెలుసు. హెచ్డిఎఫ్సి కావచ్చు, యాక్సిస్ కావచ్చు, ఐసిఐసిఐ కావచ్చు, సూర్యోదయ, స్మాల్ ఫైనాన్స్ వంటి బ్యాంక్స్ జూన్ నెల నుంచి ఎఫ్డీలపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి, గుర్తుపెట్టుకోండి. ఇతర బ్యాంకులు కూడా జూన్ 1 నుంచి వడ్డీ రేట్లను సవరించే ఛాన్స్ కనిపిస్తోంది. ఆర్బీఐ రెపో రేట్ను తగ్గించిన నేపథ్యంలో ఈ మార్పులు అయితే చేస్తున్నాయి. ఇక గృహ వాహన రుణాల సంగతి ఏంటంటే వీటి వినియోగదారులంతా మరోసారి గుడ్ న్యూస్ వినాలనే చాలా ఆశతో ఉన్నారు. వాళ్ళందరూ చూపు జూన్ 4th, 5th, 6th ఈ డేట్స్లో జరగనున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ సమావేశంపైనే ఆధారపడి ఉంది. అంటే 6వ తేదీన జరిగేటువంటి సమావేశంలో హౌసింగ్ సంబంధించి కావచ్చు, వెహికల్స్కి సంబంధించి, రుణాల వడ్డీ రేట్లకు సంబంధించిన ఒక కీలక నిర్ణయాలు కొన్ని ప్రకటిస్తారని కూడా వీళ్ళంతా ఆశిస్తున్నారు. సో గత 2 మానిటరీ పాలసీ కమిటీ సమావేశాల్లో కూడా రెపో రేట్ను ఆర్బీఐ తగ్గించింది. మరి ఈసారి కూడా ప్రకటన అదే దిశగా ఉంటుందా ఉండదా అనేది మాత్రం వేచి చూడాలి. అండ్ మన ఇంట్లో వాడుకునే ఎల్పిజి సిలిండర్ కావచ్చు, అసలు ఎల్పిజి సిలిండర్కి సంబంధించి దానికి సంబంధించి ఏమైనా మార్పులు వచ్చాయా అంటే జూన్ 1 నుంచి ఎల్పిజి సిలిండర్ ధరల్లో మార్పులు వస్తున్నాయి. ఈసారి కూడా తగ్గింపు ఉండాలని వినియోగదారులు కోరుకుంటున్నారు. అయితే అంతర్జాతీయ మార్కెట్లో ధరలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ఎల్పిజి సిలిండర్ ధరలను ఇండియన్ చమురు కంపెనీలన్నీ సవరిస్తూ ఉంటాయి. మే నెలలో కమర్షియల్ సిలిండర్ ధర తగ్గింది. ఇంకా క్రెడిట్ కార్డుల విషయానికి వస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్, టాటా, న్యూ ఇన్ఫినిటీ క్రెడిట్ కార్డు ఉన్న వాళ్ళంతా కూడా జూన్ 10th నుంచి చాలా చేంజెస్ చూడబోతున్నారు. వీరు లాంజ్ యాక్సెస్ సదుపాయంలో మార్పులు ఉంటాయి. ఒక త్రైమాసికంలో 50,000కు మించి కొనుగోలు చేస్తేనే లాంజ్ యాక్సెస్ ఇస్తూ ఉంటారు. మరి జూన్ 20th నుంచి రివార్డు ప్రయోజనాల్ని యాక్సిస్ బ్యాంక్ నిలిపివేస్తోంది, గుర్తుపెట్టుకోండి. యుటిలిటీ, టెలికాం, రెంట్, ఫ్యూయల్, వ్యాలెట్, ఇన్సూరెన్స్, ఎడ్యుకేషన్ లాంటి లావాదేవీలపై ఇక రివార్డు ప్రయోజనాలు పొందలేరు, రివార్డ్స్ ఉండవన్నమాట. ఇక రెంట్, వ్యాలెట్ టాప్అప్స్ను ఇయర్లీ ఫీజు మినహాయింపు పరిమితి నుంచి తప్పించేశారు. ఇక కోటక్ మహీంద్రా బ్యాంక్ అయితే జూన్ 1 నుంచి యూటిలిటీస్, వ్యాలెట్, ఎడ్యుకేషన్, ఫ్యూయల్, రెంట్ పేమెంట్, ఇన్సూరెన్స్, గవర్నమెంట్కి ఏమైనా చెల్లింపులు చేస్తే అవి కానీ, ఆన్లైన్ గేమింగ్ లాంటివి కానీ వాటిలో కొన్నింటికి పూర్తిగా రివార్డ్స్ ప్రయోజనాలన్నీ తీసేస్తోంది. సో మరికొన్నింటికైతే పరిమితి విధించనుందనమాట. సో జూన్ 1 నుంచి ఓవరాల్గా రాబోయేటువంటి కొన్ని ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించి చేంజెస్ ఎలా ఉండబోతున్నాయి డెఫినెట్గా గమనిస్తూ ఉండండి. నోటిఫికేషన్స్ చూస్తూ కూడా ముందుకు వెళ్ళండి.